ఆంధ్రప్రదేశ్లో ఇకపై నెలలో 15 రోజుల పాటు రోజు 2 పూటల రేషన్ సరుకుల పంపిణీ చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటికే రేషన్ సరుకులు అందిస్తామంటూ 1600 కోట్ల రూపాయలు వెచ్చించి వాహనాలు కొన్నారన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చౌక ధరల దుకాణాలను మూసివేసి నెలలో కేవలం 1-2 రోజులు జంక్షన్లో వాహనం నిలిపి సరుకు ఇస్తున్నారని తెలిపారు. దీంతో పేదలకు రేషన్ సరుకులు అందటం లేదన్నారు పవన్. ఇక పేదలకు అందని రేషన్ సరుకుల్ని అక్రమంగా తరలిస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. అక్రమాలకు చెక్ పెట్టి పేదలకు రేషన్ సరుకులు అందించేలా చర్యలు చేపట్టామన్నారు. ఇక రేషన్ డీలర్స్ ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు షాపులు తెరుస్తారని అన్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సరుకులు అందజేస్తారన్నారు పవన్ కళ్యాణ్. అయితే దివ్యాంగులకు 65 సంవత్సరాలు పైబడ్డ వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించే సౌకర్యాన్ని కల్పించినట్టు వివరించారు.